శ్రీ మహాగణాధిపతయే నమః. 2024 సంవత్సరం జూన్ 5-6 తారీఖుల్లో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో అది ఏ రాశుల వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఇస్తాయి, ఏ రాశుల వాళ్ళని కొంత ఇబ్బందులకి గురి చేస్తాయి, అసలు పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఈ పంచగ్రహ కూటమి బుధ, గురు, శుక్ర, రవి, చంద్రులు కలిసి వృషభ రాశిలో ఈ 5 గ్రహాలు కలవడాన్నే పంచగ్రహ కూటమి అని అంటారు. ఇది జూన్ 5-6 తారీఖులు 2024 సంవత్సరంలో జరుగుతోంది. దీనికి కొన్ని విశేషాలు ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం త్రిగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇవి ఏర్పడుతూనే ఉంటాయి. సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం ఏర్పడతాయి. త్రిగ్రహ కూటమి అంటే 3 గ్రహాలు కలవటం ఒక రాశిలో, చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు ఒక రాశిలో కలవటం, పంచగ్రహ కూటమి అంటే 5, షష్టగ్రహ కూటమి అంటే 6, అష్టగ్రహ కూటమి అంటే 8 గ్రహాలు ఒక రాశిలో కలవటం. కూటమి అంటే కలవడం అని అర్థం. అయితే ఇక్కడ వృషభ రాశిలో ఈ సమయంలో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమికి కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలను అనుసరించి అవి కొంతమందికి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాయి. అవేంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఏ రాశుల వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ఎందుకు ఇస్తాయి అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పంచగ్రహ కూటమి అమావాస్య నాడు ఏర్పడుతోంది. అలాగే గురు శుక్ర మోఢ్య దినాల్లో ఏర్పడుతోంది. అలాగే క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడుగా, మంత్రి శనిగా ఉన్నప్పుడు ఏర్పడుతోంది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ పంచగ్రహ కూటమి రిజల్ట్స్ అనేది మనం తెలియచేయాలి. ఇక్కడ సర్వసాధారణంగా ధనురాశి కానీ మీనరాశి కానీ వీటికి సరైన స్థానంలోనే ఈ పంచగ్రహ కూటమి అంటే ధనురాశికి 6వ స్థానంలో, మీనరాశికి 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది మంచి ప్రభావాన్నే ఇవ్వాలి లెక్క ప్రకారం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురుడికి రవికి మధ్య అస్తంగత్వ దోషం, అంటే గురు మౌఢ్యమి. రవి గురుడితో కలిస్తే గురు మౌఢ్యం అంటారు. అప్పుడు గురువు యొక్క శుభ ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది జరగదు. శుక్రుడు రవితో కలిస్తే శుక్రమౌఢ్యం అంటారు. అప్పుడు కూడా శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వడు. అంటే శుభగ్రహాలు ఏవైతే ఉంటాయో మంచి ఫలితాలను ఇవ్వలేవు. కనుక ఆ రాశ్యాధిపతులకి కరెక్ట్గా ఈ మీనరాశికి కానీ ధనురాశికి కానీ మంచి ఫలితాలు ఉండవు. కేవలం ఒక 3 రాశులకి మాత్రమే ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది శుభ ఫలితాలు ఇస్తుంది. కనుక ఇటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆ రాశులు ఏంటనేది మొట్టమొదటగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట కర్కాటక రాశికి లాభస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ పని చేసినా, ఏ రంగంలో వాళ్ళకైనా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సాధిస్తారు. ఈ పంచగ్రహ కూటమి ప్రభావం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళ మీద చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఏ రకంగా అయినా సరే, ఏ రంగంలో వాళ్ళైనా, విద్యార్థులైనా, ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా, రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. వీళ్ళకి ఆర్థికంగా లాభమే, అంటే ప్రతి పనిలోనూ లాభం చేకూరుతుంది. ఏ వ్యాపారం చేసినా లాభాలు ఎక్కువగా ఉంటాయి, ఉద్యోగం చేస్తున్నా లాభప్రదంగానే ఉంటుంది. వాళ్ళ జీవితం పాజిటివ్ వేలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఈ పంచగ్రహ కూట ప్రభావం వల్ల ఉంటాయి. అయితే మరొక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి రిజల్ట్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటాయి. ఇది 2019 షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కూడా నేను తెలియజేశాను. ఎప్పుడైనా సరే ఇట్లా గ్రహ కూటమి ఏర్పడబోతోంది అని తెలిసినప్పుడు కరెక్ట్గా ఒక 3 నుంచి 4 నెలల ముందే దాని ప్రభావం మొదలవుతుంది. అలాగే గ్రహ కూటమి జరిగేటప్పుడు ఆ నెలలో, ఆ తర్వాత 3 నుంచి కనీసం 6 నెలల వరకు ఈ పంచగ్రహ కూటమి యొక్క మంచి ప్రభావాలు కానీ చెడ్డ ప్రభావాలు కానీ ఉంటాయి. అంటే మనం సుమారుగా తీసుకోవాలంటే 3 నెలల ముందు, 3 నెలల తర్వాత వరకు కూడా ఈ ప్రభావం అనేటువంటిది మనం బలంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. తర్వాత అతి ముఖ్యంగా 12 రాశుల్లోకెల్లా చాలా గొప్పగా, చాలా ప్రముఖంగా చూడదగ్గ అద్భుతమైన విశేషం ఒకటి వృశ్చిక రాశి వాళ్ళకి జరగబోతోంది. అదేమిటంటే మనం జాగ్రత్తగా గమనిస్తే వృశ్చిక రాశిని బుధ, గురు, శుక్ర, రవి, చంద్రులు చూస్తున్నారు. అలాగే కుజుడు అష్టమ దృష్టితో చూస్తున్నాడు, శని 10వ దృష్టితో చూస్తున్నాడు. పాశ్చాత్య విధానం ప్రకారం రాహువు భాగ్య 9వ దృష్టితో చూస్తాడు. కనుక దాదాపుగా 8 గ్రహాలు వృశ్చిక రాశిని చూస్తున్నాయి. గనక వృశ్చిక రాశి వాళ్ళలో కొందరు, అందరూ అని నేను చెప్పను కానీ కొందరు చరిత్ర ఆశ్చర్యపోయేటువంటి గొప్ప గొప్ప విషయాలని కనిపెట్టడం కానీ,
ప్రజలందరూ ఆశ్చర్యపడేటువంటి రీతిలో అభివృద్ధి సాధించటం కానీ, చాలా ఊహించని పెను మార్పులు జరగటం కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జరుగుతాయి. అది కూడా ఎలా జరుగుతాయంటే చాలామందికి పాజిటివ్గానే జరుగుతాయి, మరి కొంతమందికి నెగిటివ్గా జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా కొద్ది మందికే ఉంటాయి. ఇక్కడ మనం వృశ్చిక రాశి అనగానే ఒక 100 మంది ఉన్నారనుకోండి, 90% మందికి అత్యంత శుభ ఫలితాలు జరుగుతాయి. ఒక 10% మందికి కొన్ని ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, లేదా వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. అక్కడ చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, మరి చెప్పారు ఇట్లాగా సిద్ధాంతి గారు, కానీ మా జీవితం 3 నెలల ముందు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, 3 నెలల తర్వాత కూడా అలాగే ఉందని ఈ సమయం అంతా గడిచిన తర్వాత అనుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. వృశ్చిక రాశి మీద ప్రభావం ఇది. దానికి తోడు వ్యక్తిగత జన్మజాతకం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే దానికి తోడుగా వ్యక్తిగత జన్మజాతకంలో నీచగ్రహ దశలు కానీ, రవిదశ కానీ, శని దశ కానీ, రాహుమహర్దశ కానీ ఇలాంటివి జరిగేటప్పుడు ఇంత శుభ ఫలితాలు ఉన్నా కూడా ఆశించిన స్థాయిలో ఈ 10% మందికి లాభం జరగటం కానీ, గొప్ప విశేషాలు జరగటం కానీ జరగదు. కానీ 100% 90% మందికి తప్పనిసరిగా రాజయోగం అనేటువంటిది లభించి తీరుతుంది. ఒక రాశి మీద ఒకే సమయంలో 5-6 తారీఖుల్లో గట్టిగా మనకి చంద్రుడితో సహా 8 గ్రహాల వీక్షణ ఉండడం అంటే ఇది కొన్ని వందల సంవత్సరాలకో లేదా కొన్ని సంవత్సరాలకో 30 దశాబ్దాల తరబడి మనం ఎదురు చూస్తే జరిగేటువంటి సంఘటన. ఇది అత్యంత అరుదైనటువంటి విషయం. కనుక వృశ్చిక రాశి జాతకులకి ఈ 6 నెలల కాలం ఏదైతే ఉంటుందో, అంటే ఈ సుమారుగా మే నుంచి దాదాపుగా సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఈ కాలం అయితే ఉంటుందో అది చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆల్రెడీ కొంతమంది వృశ్చిక రాశి జాతకులకి మంచి ఉచ్చస్థితి అనేటువంటిది ఆల్రెడీ మొదలైపోయింది. అది ఎవరు వాళ్ళు గమనించుకునేటట్లయితే తప్పనిసరిగా తెలుస్తుంది. దీని ప్రభావం వల్ల, ఈ శుభగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా అధికారం, రాజయోగం, ధనలాభం, కుటుంబ సౌఖ్యం ఏదనుకుంటే జరగటం, ఏదైనా సరే కొత్తగా వాళ్ళ జీవితకాల కళలని సాఫల్యం చేసుకోవటం, కోర్టు కేసులు లాంటివి ఉంటే గెలవటం, ఇటువంటి అనేక శుభ ఫలితాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళకి జరగబోతున్నాయి. ఇక చివరి రాశి మకర రాశి. ఇక్కడ మకర రాశికి ఏలినాటి శని పీరియడ్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ పంచమ స్థానంలో ఏర్పడుతున్న గురు, బుధ, రవి, శుక్ర, చంద్రుల యొక్క ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉంటుందో దీనివల్ల వీళ్ళకి సంతానపరమైనటువంటి అనేక శుభయోగాలు జరగబోతున్నాయి. అలాగే వీళ్ళ జీవితంలో మకర రాశి వాళ్ళు ఎవరైతే ఆధ్యాత్మిక జీవనంలో ఉంటారో వాళ్ళకి ఇష్టదేవత దర్శనం జరుగుతుంది, మంచి అధికారం కలుగుతుంది. అలాగే ఎక్కడైనా సరే సమాజంలో వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో, అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి కాంపిటీటర్స్ మధ్యలో ఈ మకర రాశి వాళ్ళు టాప్ అవుతారు, అంటే మంచి ఉచ్చస్థితికి చేరుకోగలుగుతారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న మకర రాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాకపోతే ఇక్కడున్న ఒక చిన్న సమస్య ఏంటంటే మకర రాశి రాజకీయ నాయకులకి మాత్రం కొంత అవయోగాన్ని సూచించబడుతోంది. మిగిలిన అన్ని రంగాల వాళ్ళకి ఈ రంగం ఆ రంగం అనేది లేదు. వ్యాపారస్తులు కానీ, ఇన్వెస్టర్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్స్ కానీ ఎవరైనా సరే అందరికీ కూడా, విద్యార్థులకి, నిరుద్యోగులకి, వాళ్ళకి అనేమి లేదు. వాళ్ళ జాతకరీత్యా అద్భుతమైనటువంటి రాజయోగం రాబోతోంది. కనుక మకర రాశి వాళ్ళకి ఇటువంటి శుభ పరిణామాలు రాబోతున్నాయి. ఏలినాటి శని పీరియడ్ కూడా అయిపోవచ్చింది కనుక మరిన్ని శుభ ఫలితాలు వీళ్ళకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక ఈ 3 రాశుల గురించి చెప్పుకున్నాం. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 3 రాశులకి ఈ పంచగ్రహ కూటమి వల్ల అద్భుతమైన రాజయోగం, ధనలాభం, వివాహ యోగ్యత, ఇటువంటి అనేక శుభ ఫలితాలు ఈ 2024వ సంవత్సరంలో తప్పనిసరిగా జరుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏవైనా వ్యక్తిగత జన్మజాతక రీత్యా చిన్న ఇబ్బందులు, ఇందాక నేను చెప్పినట్లుగా నీచగ్రహ దశలు ఏమైనా అట్లాంటివి జరుగుతూ ఉంటే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని చాలా చక్కగా వినియోగపెట్టుకుని ఈ 3 రాశుల వాళ్ళు మరింత ముందుకు వెళ్ళాలని, చక్కటి గొప్ప స్థితికి చేరాలని, అఖండ ఐశ్వర్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.